హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి వస్తుంది కదండి. సంక్రాంతి వస్తుందని మేము డీప్ క్లీన్ పెట్టుకున్నాం. సో డీప్ క్లీన్ మొదటి రోజు అయితే ఇలా మ్యాట్లన్నీ నానబెట్టుకొని ఉతుక్కున్నాం. ఇది రెండో రోజు అండి. సామాన్లన్నీ తీసి మూట కడుతున్నాం, ఎందుకంటే బూజులు దులపడానికి అబ్బాయి వస్తాడు. మాకు సన్సైడ్లు అందవండి, చాలా పైకి ఉంటాయి మా ఇంట్లో. అందుకని చెప్పి మాకు అందవని ఒక అబ్బాయిని మాట్లాడుకున్నాం. ఆ అబ్బాయి వచ్చి రేపు సన్సైడ్లు దులుపుతాడు. సన్సైడ్లు అరలు అన్ని అబ్బాయి దులుపుతాడు. కాబట్టి ఈ రోజు ఆ అబ్బాయికి అడ్డం లేకుండా ఉన్న సామాన్లన్నీ తీసి ఇలా కింద ఉన్న మాకు అందిన సామాన్లన్నీ తీసి మూటలు కడుతున్నాం. అలాగే డీమార్ట్ నుంచి కొన్ని సరుకులు తెచ్చారండి, అందుకే అవన్నీ సదురుతుంది మా కోడలు. ఇక అదిగోండి, చూసారా ఇల్లంతా ఎంత బూజు బూజుగా, ఎక్కడ పడితే అక్కడ ఏ సామాన్లు పడితే ఆ సామాన్లు ఎలా చిరాకు చిరాకుగా ఉందో. రేపు డీప్ క్లీన్ జరుగుతుందండి, అందుకే ఈ రోజు నైట్ అసలు ఇల్లు ఎలా ఉందో, ఎంత చిందరవందరగా ఉందో మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. అస్సలు చాలా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి సామాన్లు. ఒకటి తీస్తుంటే 4 పడుతున్నాయి, అలా అయిపోయింది. ఈ పిల్లతో మాకు సదురుకోవడం కుదరక అసలు బూజులైతే బాగా పట్టేసినాయి. మాకేమో కింద నెల నెల మేము చీపురుతో కింద దులుపుతాం కానీ పై సన్సైడ్లు మాత్రం ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి దులపలేదండి. ఎందుకంటే ఆ పై సన్సైడ్లు మాకు అందవు. అంతేదలా మా అబ్బాయి ఏం బిజీగా ఉంటున్నాడు. ఇక్కడ మా కోళ్ళ జ్యువెలరీ చూసారా, ఇక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఆ కూలర్ ప్లేస్లో ఖాళీయే లేదు, అలా ఉంది. ఇంక ఈ గది అయితేనండి అస్సలు అందదండి. చాలా పైన పైన బూజులు, మెస్ డోర్ నిండా బూజులు ఉన్నాయి. అందుకే అండి అబ్బాయిని మాట్లాడాం, తను వచ్చి రేపు అన్ని దులుపుతాను అంటున్నాడు. ఎక్కడ పడితే అక్కడ మా చింతల్లి బొమ్మలు, తీసేసిన బట్టలు అన్నీ చాలా మూటలు మూటలుగా ఉన్నాయి. అవన్నీ రేపు పైకి ఎక్కిచ్చేసేయాలి. అసలు చూసారా ఎంత చిరాకు చిరాకుగా ఉందో ఇల్లు. దాన్ని రేపు అందుకని ఇవాళ సామాన్లు మూటలు కడుతున్నాం అండి. ఇదిగోండి డే 3. ఈ అబ్బాయినండి మేము మాట్లాడింది. ఇలా ఇల్లు దులిపించుకొని మొత్తం అబ్బాయి కిటికీలు మెస్సులతో సహా మొత్తం అంతా దులిపాడు. పైన అవన్నీ తీసి పెట్టాడు. ఇక గాజార్లు మాత్రం మేము సదురుకుంటాం, వదిలేసేయండి అన్నాము. అవి బట్టలు మిగతా పై ఆరలన్నీ మేము చదురుకుంటున్నాం. ఎక్కడికక్కడ దులిపేశాడు. అలాగే ఆ అబ్బాయి కడిగేశాడండి. ఇలా డే 3 క్లీనింగ్ ఇలా అయ్యింది. ఒక పక్క వాళ్ళు చేస్తుంటే ఇంకో పక్క ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఈ గాజులార్లు అవన్నీ మా దీప్తి వాళ్ళ పిన్ వచ్చింది, వాళ్ళిద్దరూ కలిసి అన్ని సదురుతున్నారు. ఈ గాజార్లు ఈ రూమ్ లో ఉన్న అరలన్నీ సదిరేసి తర్వాత ఎదరున్న ఒక అర సదిరారు. అప్పటికి టైం అయిపోయింది, టైం 5 అయిపోయిందండి. ఇదండి ఇక డే 5. మధ్యలో డే 4 లేదేంటి అని అనుకుంటున్నారా? డే 4 వీడియో తీయలేదండి, స్కిప్ అయింది. డే 4 ఆ చింతల్ని పట్టుకోవడం, ఓ పక్క నుంచి ఆ అరలన్నీ సదరడం చాలా టైం తినేసింది. అందుకని డే 4 తీయలేకపోయాం. సో ఇలా కిచెన్ అంతా క్లీనింగ్ చేసుకున్నాం. అంతా చేశాక ఇది 5వ రోజు అండి. లాస్ట్ కి కొన్ని సర్దేసిన తర్వాత ఇల్లు అంతా ప్రక్షాళన అయిపోయిన తర్వాత ఎలా ఉందో ఇల్లు మీకు చూపిస్తున్నాను. చూసారండి, ఎక్కడ బూజు అనేది లేకుండా చక్కగా నీట్ గా గాజారులతో సహా అన్ని నీట్ గా సదిరేసుకున్నాం. మరి అంతే కదండి పండగ. ఇక చూడండి, నేను వీడియో తీస్తుంటే అమ్మ కూతురు ఇద్దరు లోపలికి వెళ్ళి పడుకొని ఆడుకుంటున్నారు. సో అలా ఉండిద్దండి, అంతే కదండి. పండగ వచ్చిందంటే ఖచ్చితంగా మన ఆడవాళ్ళకున్న ఇదేంటంటే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. సో అలా క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది. అందుకని మేము ఈసారి ఇలా క్లీన్ చేసుకున్నాం. అరలన్నీ కూడా నీట్ గా మ్యాట్లు అన్నీ తీసి ఉతుక్కొని చక్కగా వేసుకునేటప్పటికి ముందు డస్ట్ లేదండి. పిల్లలు ఉన్న ఇంట్లో డస్ట్ ఉండకూడదు. డస్ట్ ఉంటే వాళ్ళకి ముక్కులు పట్టేయడం ఏదో ఒకటి వస్తుంది. అందుకని ఇట్లా చేస్తూ ఉంటాం. సో ఇలా అన్ని అరలు నీట్ గా బట్టలన్నీ తీసి నీట్ గా మడతేసి సదురుకొని ఎక్కడికక్కడ అంతా నీట్ గా సదురుకున్నాక మా ఇల్లు ఇలా ఉందండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాం ఇంటిని. అది మీకు చూద్దాం. మీరు కూడా ఇలా క్లీన్ చేసుకుంటారు లేదా కామెంట్ చేసి చెప్పండి. సంక్రాంతి వస్తుంది కదా, మరి సంక్రాంతి ప్లాన్స్ ఏంటో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనేం చేయాలో కూడా కొత్తగా మీరు ఏ వీడియోలు చూడాలనుకుంటున్నారో కూడా ఏమన్నా సలహాలు ఉంటే ఇవ్వచ్చు కదండి. ఇంతేనండి. మీకు కనుక మా డీప్ క్లీన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.